నాకు తెలిసిన విషయం మీద చాలా ఆసక్తి ఉంది. 1946లో సియాల్కోట్లో హిందూ జనాభా దాదాపు 250,000, ముస్లిం జనాభా దాదాపు 5,000 ఉండిన విషయం చాలా ముద్రితంగా ఉంది. దేశ విభజన సమయంలో సియాల్కోట్ని భారత్లో కలపాలా, పాకిస్తాన్లో కలపాలా అన్న చర్చ వచ్చింది. హిందువులు భారత్లో కలపాలని, ముస్లింలు పాకిస్తాన్లో కలపాలని అడిగారు. అప్పుడు స్థానిక పెద్దలు ఓటింగ్ పెట్టిందారు. ఎక్కువ సంఖ్యలో దేన్ని కోరితే అలా కలుపుదాం అని నిర్ణయించారు. ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లిం మే 13వ తారీఖున ఓటు వేయడం మరవద్దు. ముస్లింలు మొత్తం ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు. దాదాపు 85% జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు. ఓటు వేయడానికి వెళ్లిన కొద్దిమంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి అందుకే ఇళ్లకి వెళ్లిపోయారు. పోలింగ్ అయ్యాక బాలట్ బాక్స్లు తెరిచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్లో కలపడానికే మొగ్గు చూపినట్టు తేలింది. దాంతో సియాల్కోట్ పాక్లో ఉండిపోయింది. ఇది ఓటు విలువ తెలుసుకోవడం కోసం రాసిన పోస్ట్. ఎవరికీ వ్యతిరేకం కాదు. గుర్తుంచుకోండి, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలలో నైనా అవే పరిస్థితులు. గుర్తుంచుకోండి, టీలు కాఫీలు తాగుతూ వాట్సాప్లు చూస్తూ సొల్లు కబుర్లు చెప్పకుండా ఓటు వేయడం మరిచిపోవద్దు.